అటుపక్క పడుకోకుండా ఎనికి ముందరే ముందరికి ముందు పక్కన అంత పైకి వద్దు ముందు ఓకే అయిపోయినా ఫోటోలు పాలైపోతే ఫోటోలు అయిపోతాయి కదా బొల్లారం దమ్మా బుక్ దమ్మా ఇద్దమ్మా నాకు కొద్దిగా మీరు కొద్దిగా ఎన్నికి రాన్నా ఇక్కడ తిరగానన్నా ఇక్కడ తిరుగు ఇక్కడ తిరుగు మా మీరు ₹1,42,000 ఇంటికి వచ్చింది. పెన్షన్ వచ్చింది ₹1,42,000 ఇప్పుడు వరకు. ఇంటికి స్థలం ఇచ్చినారు, ₹1,40,000 డబ్బులు ఇచ్చినారు. ఏం కావాలంటున్నాను, అంటే ఒకదానికి పార్టీలకు రాలేదు కదా, తోడు రావాలి కదా. వీళ్ళు ఎవరు ఉన్నారు పార్టీ, ఇద్దరే ఉన్నారు, ఇంకోటి రావాలి. కష్టం కదా. ఈ ప్రభుత్వాన్ని కూడా నిలుపుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? ఇది ఏమన్నా బాగుండవు కదా, బాగుండరు కదా. అలాగే మనం పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీముట్పల్లి లక్ష్మీదేవ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినాడో సంక్షేమ పథకాలు, అమ్మఒడి అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, వైఎస్ఆర్ భరోసా అయితేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి, అలాగా ఎన్నో నవరత్నాలని చెప్పేసి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినాడో 9 నవరత్నాలని చెప్పి 99 సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఆ రోజు హామీ ప్రకారము ఇప్పటికీ మన యొక్క ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో మన యొక్క సంక్షేమ పథకాలు వార్డుకు, గడప గడపకు, ఇంటింటికి వెళ్ళి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు గడప గడపకి వెళ్తున్నాడు. వెళ్ళి చేసి ఆ సమస్యను పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో ఈరోజు మన 1వ వార్డుకు ఇక్కడికి మన ప్రియతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది. అలాగే ఇక్కడికి 1వ వార్డు ప్రజలు, అలాగే అక్కలు గారు, చెల్లెలు, ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాల్లో అమ్మఒడి సంబంధించినవి కానీ, రైతులకు సంబంధించినది కానీ, చేనేతలకు సంబంధించినది కానీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి మన యొక్క 1వ వార్డులో ఎంతమందికి ఎవరెవరి ఇంటికి ఎంతెంత డబ్బు ముట్టినది ఏందనేది కూడా ఒక పాంప్లెట్ మాదిరి మన ప్రియత జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక లేఖ రాసి
ఆ లేఖ ద్వారా మీ ఇంటికి ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చినాము ఏంటి అనేది కూడా తెలియజేయడం జరిగినది. ప్రతి ఒక్క ఇంటికి కూడా కొంతమందికి ఇప్పుడే ఈ రోజు నిన్నటి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంటింటికి కూడా చేరుతాయి. మేము మళ్ళీ ఈ రోజు ఉంది, రేపు కూడా మా కార్యక్రమం గడబడబ మన ప్రభుత్వం కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క బల్లవరానికి సంబంధించి అంటే టోటల్ గా మొత్తం నేను ఎమ్మెల్యే గారు పూర్తి వివరంగా చెప్తారు, నేను క్లుప్తంగా చెప్తున్నాను. మన యొక్క 1వ వార్డుకు 10,46,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఒక 1వ వార్డుకు మాత్రం అన్ని రకాలుగా రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, అట్లా అన్ని రకాల సంక్షేమ పథకాలు 10,46,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన బలవరం 1వ వార్డు ఏదైతే సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ మొత్తము ఈ యొక్క 3 సంవత్సరాల్లో దగ్గర 1,60,00,000 నుంచి 1,70,00,000 వరకు పనులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా 2 కార్యక్రమాలు స్టార్ట్ చేసినాము. అన్ని రోడ్లు సంబంధించిన ఏదేమి ప్రతి ఒక్క వీధికి ఎక్కడే కానీ చిన్నపాటి గుంతలు లేకుండా ఏం లేకుండా ఏదైతే సిమెంట్ రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత కూడా వేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఎన్నికల వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు ఏమి హామీలు ఇచ్చి ఓటు అడిగినాం, ఇదిగో నా పార్టీకి ఓటేస్తే నీకు ఈ ప్రయోజనం చేకూరుతుంది తల్లి. ఉదాహరణకు నా పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటై పెన్షన్ ఇచ్చే వయస్సు తగ్గించి 2,000 ఇచ్చే పెన్షన్ను 250 చొప్పున 3,000 వరకు పెంచుకుంటూ పోతా. ఇదిగో నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రసాద్ రెడ్డిని గెలిపించండి, నీ బిడ్డలను ఉచితంగా చదివించగలుగుతా. చదివించడమే కాకుండా అమ్మఒడి అనే పేరుతో 15,000 మీ అకౌంట్కే వేస్తా. అత్యధికమైన మెజార్టీతో నా పార్టీని గెలిపించండి, మీ పెద్ద పిల్లలు చదివినంత వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా కానీ వసతి దీవెన అనే హాస్టల్ ఫీజులు కూడా నేనే మీ అకౌంట్కి వేసి చదివిస్తా. 45 సంవత్సరాలకే మీకు పెన్షన్ 18,750 రూపాయలు ఇస్తా. 4 దఫాలుగా మీ డాక్టర్ రుణాలు మాఫీ చేస్తా, నేనే కడతా. మీరు తీసుకునే బాకీకి ప్రతి సంవత్సరం 0 వడ్డీ చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయకుండా నేను చెల్లిస్తా. ఇల్లు లేని నిరుపేదలందరికీ 1.5 సెంటు 2 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చి 1,80,000 రూపాయలు మీకు డబ్బులు నగదిచ్చి ఇల్లు కట్టిస్తాము. రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే 13,500 రూపాయలు పంట పెట్టుకుంటే దానికి వ్యవసాయానికి ఇస్తాము. నాయి బ్రాహ్మణులు, రజకులు సంవత్సరానికి ఒకసారి పారితోషికం కింద 10,000 ఇస్తాము. ఆటో వారికి 10,000 ఇస్తాము. పూజారులకు, బ్రాహ్మణులకు, ఫాస్టర్లకు, మసీదుల్లో ప్రార్థన చేసే మోజములకు ప్రతి సంవత్సరం వారికి 10,000 రూపాయలు చెల్లిస్తాము. మంగళ షాపులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తాము. ఇట్లా ఈ వాగ్దానాలన్నీ మీకు చేసి మేము ఓటు అడిగినాం తల్లి, ఆ పార్టీకి ఓటు వేయని. జగన్మోహన్ రెడ్డి మాటను విశ్వసించడము, చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు ఉండడం, 2 కారణాల చేత మీరు ఏకపక్షంగా తీర్పిచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. అందులో బాగా 50,000 మెజార్టీ అంటే చిన్న చిన్నగా మెజార్టీ కాదు తల్లి. అందరూ 5,000తోనో 4,000తోనో 3,000తోనో 10,000తోనో గెలుస్తారు మహా అంటే. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 50,000 ఓట్లతో గెలిచిన శాసనసభ్యుడు మీ దయ వలన నేనే. అది గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. మీ పట్ల ఎప్పటికీ కృతజ్ఞతా భావంతోనే ఉంటా. నన్ను ఇంత మెజార్టీతో గెలిపించినందుకు. ఎందుకు గెలిపించినారు? నమ్మకం చేత. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, స్థానికంగా నా వ్యక్తిత్వంపై కానీ మీకు నమ్మకం ఉండడం చేత ఏకపక్షమైన తీర్పిచ్చినారు. ఇది సహజం. ఎంతోమంది గెలిచినారు ఇట్నే, ఎంతోమంది ఓడిపోయినారు ఇట్నే. ఇది సహజం. అసహజం అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 50-60 సంవత్సరాలుగా జరుగుతాండే మీకు చూపించి వాగ్దానం నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాం.
ఇట్లా ఎప్పుడున్నా ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేలైనా వచ్చినారా అమ్మా? రాగలిగిన పరిస్థితి ఉందా? వాగ్దానం నెరవేర్చలేరు కాబట్టి మీ ఎదురుకు రాలేరు, సమస్యలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని చూస్తే భయపడతారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మేము ప్రేమగా అభిమానంగా మా అక్కగారు చెల్లెళ్ళని చెప్పి దగ్గరికి రాగలుగుతున్నాం. కారణం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినాం, ప్రతి పేదవానికి సంక్షేమాన్ని అందించినాం, చేతనైన సహాయాన్ని చేసినాం, ప్రతి పిల్లవాడిని ఉచితంగా చదివించినాం, ప్రతి అవ్వకు తాతకు పెన్షన్ వయస్సు తగ్గించి పెన్షన్ పెంచి ఇచ్చినాం, రైతులకు భరోసా ఇచ్చినాం, డాక్రా రుణాలు మేమే కట్టినాం, సున్నా వడ్డీ మేమే కట్టినాం, ఇంటికి స్థలం ఇచ్చినాం, 1,60,000 డబ్బులు ఇచ్చినాం. ఏ ఒక్కటైనా నేను చెప్పినది అబద్ధం ఉందేమో చెప్పండి తల్లి. ఏ ఒక్కటైనా అబద్ధమా? ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఇచ్చిన పథకాల కంటే ఇంకా నాకు సంతోషం కలిగేది నిష్పక్షపాతంగా నిజాయితీగా రాజకీయ పార్టీల రంగులు మీ ముఖాలలో చూడకుండా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకొని ఆకలినే మీ అవసరాన్నే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు మీకు అందించినామే తప్ప వీడు తెలుగుదేశం పార్టీ ఇయాకు, వీడు కాంగ్రెస్ పార్టీ ఇయాకు, వీడు మన పార్టీకి ఓటేసినాడు ఈ అని ఇవ్వలే. ఇప్పుడు మీరే ఇంతమంది ఉండారు. ఇక్కడ నాకు బొల్లవరంలో 800 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. 800 ఓట్లు ఉండేది 3,000 ఓట్లు. పోలైనది 1150 నాకు మెజార్టీ ఇచ్చినది. పోలైనది 2,450 పోలైతే 1,150 నాకు మెజార్టీ ఇచ్చినారు. అంటే 600 ఓట్లు తెలుగుదేశానికి వేసినారు. మిగతా ఓట్లన్నీ మనకే వేసినారు ఏకపక్షంగా. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా, ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీకి వేసిన ఓటేసిన 600 మందిలో కనీసం 6 మంది అయినా ఇక్కడ ఉంటారు. ఉండరా? 6 మంది. ఎందుకంటే నేను 60 మంది అంటే మీరు ఒప్పుకోరు, అందరం మేము వేసినామని చెప్తారు. కాబట్టి ఎందుకు మళ్ళీ ఆ తగరారు ఆ గొడవ వద్దు. మనకు 6 మందే ఉండాలనుకున్నాం. నాకు వెయ్యని తెలుగుదేశం పార్టీకి వేసిన చెల్లెమ్మలు అక్కగారు. నేను అడుగుతా ఉన్నా ఆ చెల్లెలను ఆ అక్కను, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓ చెల్లెల నీ బిడ్డను చదివించేదానికి అమ్మఒడి పడలేదా? తెలుగుదేశం పార్టీకి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం లేకుండా తెలుగుదేశం పార్టీ పట్ల ఓటేసినటువంటి ఓ అక్క రైతు భరోసా నీకు రాలేదా? డాక్రా రుణమాఫీ అందరికీ చేసినట్టే మందిలో నీకు సమానంగా భోజనం వడ్డించలేదా? మరి ఈ పార్టీ సవతి తల్లి ప్రేమను చూపించే పార్టీ అయితే ఆ చెల్లెమ్మలకు అమ్మఒడి రాకూడదు, పెన్షన్ రాకూడదు, డాక్రా రుణం రాకూడదు, సున్నా వడ్డీ రాకూడదు, రైతు భరోసా రాకూడదు, 18,750 రూపాయలు 45 ఏళ్ల వయసుకు పెన్షన్. ఒక్కటేమిటి, ఏ పథకము రాకూడదు. కారణం కోనా ప్రభాకర్కు మీరు ఎవరు తెలుగుదేశమో ఎవరు వైఎస్ఆర్ పార్టీనో తెలుసు. సచివాలయ సిబ్బందిని పిలిచి ఎమ్మెల్యేతో ఒక ఫోన్ చేయించి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఇవ్వద్దు అని ప్రభాకర్ చెప్పిన తర్వాత వాళ్ళు వినకపోతే వింటారు. వినకపోతే ఎమ్మెల్యేకు ఫోన్ చేపిస్తే మీకు వస్తుందమ్మా? మీకు వస్తుందా? ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ కాదు తల్లి, రాష్ట్రంలోనే లేదు. కారణం యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజును బట్టి ప్రజలు ఉంటారు, నాయకుని బట్టి అనుచరుల వ్యవహార శైలి ఉంటుంది. ఇక్కడ నా వ్యవహార శైలిని బట్టి స్థానికంగా ఉండే నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని బట్టే నా వ్యవహార శైలి ఉంటుంది. మాకు జగన్ చెప్పింది ఏంటంటే మనకు ఓటు వేసిన వారికి వెయ్యని వారిని సమానంగా ప్రేమించి సంక్షేమాన్ని అందించండి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దు, ఓటు వేయలేదని పేదవాళ్ళకు అన్యాయం చేయొద్దు, మరొక 5 సంవత్సరాల తర్వాత వారితో ఓటు వేయించుకునే దానికి ప్రయత్నం చేయండి అని చెప్పినాడే తప్ప చంద్రబాబు నాయుడు మాదిరి జెండా మోసినోనికి ఇయ్యండి అని మాత్రం చెప్పలేదు తల్లి. అందుకే మీకు అన్నీ వస్తున్నాయి. మరి ఇంత నిష్పక్షపాతంగా, ఇంత నిజాయితీగా సవతి తల్లి ప్రేమను చూపించకుండా కన్న తల్లి ప్రేమను చూపించి అందరికీ అన్ని పథకాలు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇంత సంక్షేమాన్ని మీకు అందించిన తర్వాత ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఎవరిది తల్లి? మీద మాద. మేము నిమిత్త మాత్రం
జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అభ్యర్థిగా ఖరారు చేస్తే ఎన్నికల్లో నేను పోటీ చేసేవాడిని మాత్రమే. నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేది జగన్. ఒకరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పేదరికమే అర్హత. సచివాలయం వాలంటీర్ వ్యవస్థే నీకు ఖరారు చేసి నేరుగా నీ బ్యాంకులో నీ అకౌంట్కే డబ్బులు జగనేస్తున్నాడు. లంచం లేని, అవినీతి లేని, ఖరారు వ్యవస్థ లేని, పలుకుబడితో అవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరి ఇంటికి చేరే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాదని ఎవరైనా అడగలిగితే చెయ్యొచ్చు. ఏ ఒక్క మహిళైనా కాదని చెప్పగలిగితే నేను వారితో కాసించేపు మాట్లాడతా. ఎట్లా కాదో చెప్తాలే అని చెప్పి. ఇంకా ఈ ఒక్క వార్డుకే ఎంత డబ్బులు ఇచ్చినారు, ఈ ఒక్క వార్డుకే బాగా వినండమ్మా. వల్లవరానికి సంబంధించిన 1వ వార్డుకు సంబంధించి అభివృద్ధికి సంబంధం లేకుండా సంక్షేమం మాత్రమే. సంక్షేమం అంటే ఏమిటో తెలిసిన? పేద మధ్యతరగతి వర్గాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు లెక్కను వివిధ రూపాలలో మీకు ఇచ్చిన డబ్బు, ఇది సంక్షేమం. అభివృద్ధి అంటే ఏమిటో తెలిసిన? మీ గ్రామానికి కావలసిన మౌలిక వసతులను సామూహిక ప్రయోజనం కోసం ఏర్పాటు చేయడం. అంటే రోడ్డు, అది నీ ఇంటికి ఏమి రాదు, అందరికీ అవసరం. కాలువ నీ ఇంటికి రాదు, ఊరందరికీ అవసరం. నీళ్లు మీ వీధికి ఏమి రాదు, అందరికీ అవసరం. విద్యుత్ దీపాలు అందరికీ అవసరం. అంగన్వాడీ కేంద్రం అందరి పిల్లలకు అవసరం. సచివాలయం వార్డంతటికీ అవసరం. దీన్ని అభివృద్ధి అంటారు. సంక్షేమం అంటే మీ క్షేమం కోసం, పేదరికానికి అండగా నిలబడడం కోసం, పేదరికంలో మీ కన్నీళ్లు కొంతైనా తుడవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు నగదు లెక్క ఇచ్చేదాన్నే సంక్షేమం అంటారు. ఆ నగదు లెక్క మీ అన్న, దేవుడిచ్చిన అన్న జగనన్న ఎంత ఇచ్చినాడు ఒక్క బొల్లవరంలోని మహిళలకు. ఇక్కడ ఇల్లు ఎన్ని ఉన్నాయి తెలిసినమ్మా? 1000 ప్రభాకర్ 1100 ఇండ్లు ఉన్నాయమ్మా. 1100 ఇండ్లు. వీళ్ళల్లో రేషన్ కార్డు లేనివారు, అంటే ధనవంతులై ఉండేవారు, ఎక్కువ భూమి ఉండేవాళ్ళు ఒక 200 300 తీసేస్తే ఎంతున్నారు? 1100 ఇండ్లు ఉంటే 1054 ఇళ్లకు సంక్షేమం అందింది. అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం 1054 ఇళ్లకు అందింది. ఈ 1054 ఇళ్లకు ఎంత డబ్బులు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి నగదు లెక్కని చూస్తే 10,46,54,530 తల్లి. ఇక్కడ కూర్చున్న అక్క చెల్లెమ్మలు 10 కోట్లు తీసుకున్నారు. ఎంతమ్మా? 10,46,54,530 రూపాయలు తీసుకున్నారమ్మా. ఇది ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు తీసుకున్న నగదు లెక్క జగనన్న మీకు ఇచ్చినది. 3 ఏళ్లకు 10.5 కోట్లు ఇచ్చినాడంటే సంవత్సరానికి ఎంత ఇచ్చినట్టమ్మా? 3.5 కోట్లు ఇచ్చినట్టు. 3.5 కోట్లు సంవత్సరానికి ఇచ్చినాడంటే ఇంకా 2 ఏళ్ళకి ఎంత ఇస్తాడు తల్లి? 7 కోట్లు ఇస్తాడు. 10.5 7 18 కోట్లు దగ్గర ఒక్క పొల్లవరానికి ఈ అక్క చెల్లెమ్మలకు ఉచితంగా 18 కోట్లు ఇచ్చినాడు. మీరే చెప్పండి తల్లి, 18 కోట్ల రూపాయలు నగదు లెక్కను 5 సంవత్సరాలకు మీకు ఉచితంగా ఇచ్చిన తర్వాత ఆయన రోజు గమనుండ మనం 18,000 ఇళ్ళు అన్నారు. 1000 ఇళ్లకు పంచితే 18 కోట్లను ఎంత వస్తుంది అంటే 1,80,000 వస్తుంది. ఏమ్మా సరాసరి అంతేనా? 1,80,000 వస్తుంది. ఒక ఇళ్ళకి ఎక్కువ పథకాలు ఉన్నాయి కాబట్టి 4 లక్షలు రావచ్చు, ఒక ఇంటికి తక్కువ రావచ్చు, అట్లా అది వేరే విషయం. కానీ సగటు సరాసరిన చూస్తే 1,80,000. అంటే 5 సంవత్సరాలకు 18 కోట్లు మీరు ఉచితంగా ఆయన దగ్గర నుంచి తీసుకొని చెప్తామమ్మా. నేను ఒక్క మాట అడుగుతా తల్లి మిమ్మల్ని. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీ తోడబుట్టిన అన్నదమ్ములు మీకు 3 సంవత్సరాలకు ఒకసారి సారి పెట్టాల్సి వస్తే పెళ్ళైనాక 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిన తర్వాత పెళ్ళి 15 ఏళ్ళు లేదులే 3 ఏళ్ళకి పెడతాం, 5 ఏళ్ళకి పెడతాంలే, 7 ఏళ్ళకి పెడతాంలే అని చెప్పి మాట్లాడతారు. ఒకటి ఆ పెట్టేటప్పుడు కూడా మంచి చీర పెట్టమంటే అది కూడా కాకుండా గోజి తక్కువదే. ఇంకా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎప్పుడైనా మీ తోడబుట్టి వాడి దగ్గరికి పోయి మీరు నా ఇంట్లో నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను అన్నా నాకు 1 లక్ష డబ్బులు నువ్వు ఇయ్యి అని అడిగితే ఒక 50,000 సాయం చేయంటే మంచోళ్ళు ఉండి నా చెల్లెలు కదా 20,000 10,000 30,000 సాయం చేద్దాం అనుకోని
వాడు ఇయ్యాలని ప్రయత్నం చేసిన ఆ పక్కనే రిమోట్ కంట్రోల్ చేస్తుంది. రిమోట్ పక్కనే కంట్రోల్ చేస్తుంది. టీవీ నొక్కితే రిమోట్ నొక్కాలా, ఈడ మమ్మల్ని నొక్కదానికి రిమోట్ కూడా అవసరం లేదు. కళ్ళతోనే సిగ్నల్ ఇయ్యాకని ఆయమి చెప్పను, వీడు మానుకును, ఆయమి సైగ చేయను, వీడు ఎగరగొట్టను. పొరపాటున వాడి శరీరం మీద ప్రేమతో ఇచ్చే వానికి తిప్పలు తప్పవు. వారమో 10 రోజులు 6 నెలలో 3 నెలలో వాడిని రాసి రంపాన పెట్టి వాడిని ఏడిపించి వాడిని గువ్వ పెట్టక తెల్ల ఇసిరి ముఖాన కొట్టి ఎన్ని బాధలు ఉంటాయో వాడికి. ఇంకా ఎందుకు ఈ రంపందని చెప్పి వాడి చెల్లెలకి ఎప్పుడు మారుకుంటాడు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన వాడు సైతం 30, 40, 50 లక్ష ఎప్పుడైనా ఒక్కసారి మన కుటుంబానికి సహాయం చేయాలని చూస్తే చేయని ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే దేవుడిచ్చిన ఈ అన్న, ఈ తమ్ముడు మీకు 18 కోట్లు బొల్లాలని ఇచ్చాడంటే ఇక ఈ ప్రభుత్వం గురించి నేను ఏం చెప్పాలమ్మా మంచిదని గొప్పదని. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎట్లా మాట్లాడుతున్నారు తల్లి జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడని చెప్పి వారికి మాట్లాడడానికి నోరు ఎట్లా వస్తుందో నాకు అర్థమే కావడం లేదు. మీ పిల్లలు చదివిచ్చా, పెన్షన్ ఇచ్చా, మీ బాకీ కట్టా, మీ బాకీకి 0 వడ్డీ కట్టా, వ్యవసాయానికి డబ్బులు ఇచ్చా, 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చా, ఇంటికి స్థలం ఇచ్చా, ఇల్లు కట్టించా. చిన్న చిన్న మీకు అనుమానాలు, చిన్న చిన్న మన అపోహలు ఉన్నాయి. ఎట్లాంటి అంటే మీరు బయట పెట్టని నేనే బయట పెట్టా. అవి కూడా ఎట్లాంటి అంటే ఎమ్మెల్యే చెప్పినట్టు అన్ని నిజాలే, ఒక్కటి అబద్ధం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం గురించి సొక్కం కరెక్ట్గా చెప్పినాడు. కానీ మీ మనసులో ఉండేది ఏంటంటే ఈ చేతిలో ఇస్తున్నాడు, ఈ చేతిలో తీసుకుంటున్నాడు. అంటే తీసుకుంటానంటనా మీరు అది కూడా అనడం లేదు, తెంపుకుంటానంటున్నారు. నేను నైస్గా మాట్లాడుతున్నారుగా. ఈ చేతితో ఇస్తున్నాడు, ఈ చేతితో తీసుకుంటున్నాడు. ఎట్లా ఇంటి పన్ను పెంచా, చెత్త మీద పన్నేసా, కరెంటు బిల్లులు పెరిగా, నిత్యావసర ధరలు పెరిగా, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఇంకేముంది ఇచ్చినాడు, ఇటు తెంగున్నాడు. సరిపోలే. ఇది మీ మనసులో ఉండే మాటలు. నేను ఇది చెప్పకుండా బయటికి పోయినాననుకో, మీరు ఇంటికి పోయేటప్పుడు ఈ చెవులు ఆ నోటికి ఇస్తుంది, ఆ నోటికి ఈ చెవులు. ఇంటికి పోయేంత వరకు మీరు గుసగుసా మాట్లాడుకుంటూనే పోతారు. ఇంటికి పోయినా కూడా మళ్ళీ సాయంకాలము ఎండపోతప్పుడు కొయ్యలాగా వచ్చుకుంటానో బెండకాయలు వచ్చుకుంటానో మళ్ళీ వ్యవహారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సీరియల్ వచ్చేటప్పుడు మాత్రమే సైలెంట్గా ఉంటారు మీరు. ఈ నోటికి నిశ్శబ్దం ఎప్పుడంటే సీరియల్ వచ్చినప్పుడు. మాయమ్మ కూడా సీరియల్ వచ్చినప్పుడు మాతో మాట్లాడరు. ఆ 2 గంటలు మాయమ్మ కూడా లే, కొంచెం గురుపడైనా అంటుంది. సీరియల్ అయిపోయినాక టీవీ ఆఫ్ చేసి కూర్చుంటుంది మాయమ్మ కూడా. ఏమనంటే నేను ఈ 2 చూసేది అంటే అది 2 చెప్తా తల్లి మీకు. అది కూడా నిత్యావసర వస్తువుల ధరలు మాకు సంబంధం లేదు తల్లి. గ్యాసు, డీజిలు, పెట్రోలు ఇది మాకు సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంటుంది. మేము పెంచాలంటే పెంచడానికి, తగ్గించాలంటే తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండదు. ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేత కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉంటుంది. డీజిల్ పెంచినారు, పెట్రోల్ పెంచినారు, మొన్న ఈ మధ్య 10 రూపాయలు తగ్గించినారు. ఎవరు తగ్గించినారు? నరేంద్ర మోడీ తగ్గించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. పెరగడానికి కారణమేమి? ఒకటి కరోనా, ఆర్థిక సంక్షోభము, మరొకటి డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల రవాణా గూడ్స్ వెహికల్స్ రావాలంటే డీజిల్ ఛార్జీ పెరగడం వల్ల ఆ తీసుకొచ్చే వెహికల్స్లో వచ్చే సరుకు యొక్క ధర కూడా పెరుగుతుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా పెరిగినది తప్ప ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగినది కాదు. ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ధరలు చాలా తక్కువ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మేము పెంచలేదు అనడానికి సాక్ష్యం, ఇతరులతో పోలిస్తే మనం తక్కువ ఉండామన్న సాక్ష్యం మీకోసం. మేము ఈ మధ్య తెలంగాణలోను అంటే హైదరాబాద్, కర్ణాటక బెంగళూరులోను, చెన్నై, మద్రాస్ ఈ 3 చోట్ల కొన్ని వస్తువులు కొన్నాం మీకోసం. అంటే ధరలు కనుక్కునే దానికోసం కొని మీరు నమ్ముతారో నమ్మరు అని చెప్పి బిల్లులు కూడా వేయించుకొని బిల్లులు కూడా ఇచ్చినాం. మన సాక్ష్యం మీకోసం. ఒక్కసారి మేము కొన్ని వస్తువులు చదివి వినిపిస్తా, వినటి తల్లి, మీకే అర్థమవుతుంది. బియ్యము 1 కేజీ రూపంలో అయితే ప్రొద్దుటూరు మన ఊర్లో ఉండేది 1 కేజీ రూపంలో 40 రూపాయలమ్మ. ఇక్కడ అంటే పెద్ద మూట 4000 ఉంది. 25 కేజీలు అయితే 1000 రూపాయలు ఉంది. ఏమంతేనా? అంతేనా తల్లి? 50 రూపాయలు అటు ఇటు అంతే కదా. మనకైతే 40 రూపాయలు ఉంది బియ్యము. తెలంగాణలో అయితే 56 రూపాయలు ఉంది. కర్ణాటకలో అయితే బెంగళూరులో 40, మన మాదిరి 40.
మద్రాసులో మాత్రం 62 రూపాయలు ఉండాలి కేజీ బియ్యం. మద్రాసులో 62, ఇక్కడ 40. గోధుమ పిండి 1 కేజీ మనకు 30 నుంచి 34 రూపాయలు అమ్ముతున్నారు మనకు. అదే హైదరాబాదులో 42 పావలు అమ్ముతున్నారు. కర్ణాటకలో 71 రూపాయలు అమ్ముతున్నారు. తమిళనాడులో 63 రూపాయలు అమ్ముతున్నారు. కందిబేడలు 1 కేజీ మనకు 98, హైదరాబాద్ 155, బెంగళూరు 170, మద్రాస్ 169. ఉద్దిబేడలు 1 కేజీ 96 మనకు, హైదరాబాద్లో 100 రూపాయలు, కర్ణాటకలో 99, మద్రాసులో 149 రూపాయలు తల్లి. ఉద్దిబేడలు 1 కేజీ 149. చక్కెర 1 కేజీ ప్రొద్దుటూరులో 36 రూపాయలు, 37 రూపాయలు. ఎంతుందమ్మా చక్కెర? ఎవరొక్క చెప్పండి తల్లి, ఎంతుందో? ఎంతుందక్క చక్కెర? ఎంతుంది కేజీ ఇక్కడ? 38, 36, 37 అట్లుంది. రైట్, నేను చెప్పింది కరెక్టే కదా తల్లి? రైట్. ఇక్కడ 36 రూపాయలు ఉండే చక్కెర తెలంగాణలో 37.5 రూపాయలు ఉంది, బెంగళూరులో 37 రూపాయలు ఉంది, మద్రాసులో చక్కెర కేజీ 60 రూపాయలు. 60. మద్రాసులో అన్ని వస్తువులు ఎక్కువే ఉన్నాయి. మద్రాసులో చింతపండు 1 కేజీ